భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పెను. మునీంద్ర, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు ఈ ఇరువురు నరేసులు కఠినమైన తపమనరించిరి. భగవతి లక్ష్మిని ఉపాసించిరి. తమ ఒక్కొక్క కోరికను సఫలమనర్చుకొనిరి. ఆ మహాలక్ష్మి యొక్క వరప్రసాదమున వారికి రాజులకు సదవకాశము మరలా ప్రాప్తించెను. వారి మనస్సులలో ధార్మిక భావము జనించెను. వారు పుత్రవంతులైరి. కుశధ్వజుని పరమ సాధ్వియగు భార్య పేరు మాళావతి. సమయానుకూలముగా ఆమెకు ఒక పుత్రిక జన్మించెను. ఆ కుమార్తె లక్ష్మీ అంశ. చాలా కాలమునకు ఆమెకు జ్ఞానోదయమయ్యెను. జన్మించగానే ఆ కన్య స్పష్టముగా వేదమంత్రములను ఉచ్చరించుచుండెను. ఆమె లేచి సూతికా గృహము అనగా పురుటింటి నుండి బయటకు వచ్చెను. అందువలన వేదవిధులు ఆమెను వేదవతి అని నామకరణము గావించిరి. పుట్టగానే ఆమె స్నానము చేసెను. వెంటనే తపమనరించుటకై అడవులకేగెను. భగవంతుడగు నారాయణుని చింతనలో తత్పరురాలైన ఆ దేవిని ఇంచుమించు అందరూ ఆపిరి. కానీ ఆమె ఎవ్వరి మాటలను వినలేదు. తపస్వినియగు ఆ కన్య ఒక మన్వంతరము వరకు పుష్కర క్షేత్రమున ఉండెను. ఆమె తపస్సు మిగుల కఠినమైనది, కానీ అవలీలగా జరుగుచుండెను. అత్యంత తపోనిష్ఠురాలై కూడా ఆమె శరీరము చెక్కు చెదరలేదు, బలహీనత చోటు చేసుకొనలేదు. ఇంతలో ఆమెకు స్పష్టముగా ఆకాశవాణి వినవచ్చెను. సుందరి, రాబోవు జన్మలో నీకు భగవంతుడగు శ్రీహరి భర్త కాగలడు. బ్రహ్మ మొదలగు దేవతలు కూడా ఆ స్వామిని అనేక విధములా ఉపాసించి అతి కష్టము మీద ఆదిదేవుని పొందుదురో అట్టి పరమ ప్రభువును భర్తగా పొందు సువర్ణ అవకాశము నీకు లభ్యము కాగలదు. మునీంద్ర ఇట్లు ఆకాశవాణిని వినిన తర్వాత వేదవతియగు ఆ కన్య గంధమాదన పర్వతమునకు వెళ్ళెను. అచట ఆమె మునిపటి కంటే అధిక కఠినమైన తపము ఆచరింప ప్రారంభించెను. అచటనే ఒక దినము ఆమె తన ఎదుట రావణుని చూసెను. అతని అచట నుండి నివారించుట అంత తేలికైన పని కాదు. అప్పుడు వేదవతి అతిథి ధర్మము అనుసరించెను. అర్ఘ్యపాద్యములను మధుర ఫలములను వసగి సత్కరించెను. రావణుడు మిగుల నీచుడు. ఫలములను సేవించిన పిమ్మట అతడు ఆమెతో ఇట్లనెను. కళ్యాణి, నీవెవరు? ఎందుకిచట ఉన్నావు? ఆ దేవి మిగుల సౌందర్యవతి. ఆ సాధ్వి ముఖమండలము నవ్వుతో కప్పబడి ఉండెను. ఆమెను చూసి దుష్టుడగు రావణుడు మూర్ఛితుడయ్యను. అతని హృదయము వికారములచే సంతప్తమయ్యను. వేదవతిని చేతితో లాగి ఆమెను సింగారించవలెనని బుద్ధి అతనికి పుట్టెను. రావణుని ఆ దుష్ట చేష్టితమును చూసి ఆమె మనస్సు క్రోధపూరితమయ్యను. ఆమె రావణుని తన తపోబలము చేత అతని కాళ్ళు చేతులను చేసెను. అప్పుడు అతడు జడుని వలె ఉండిపోయాను. ఏమైనా చెప్పుటకును చేయుటకును అతనిలో శక్తి లేకుండెను. ఆ స్థితిలో అతడు ఆమె చెంతకేగి కమలలోచనయగు ఆ దేవిని తన మనసులో స్తుతింప ప్రారంభించెను. శక్తి ఉపాసన ఎన్నటికీ విఫలము కాదు. దీనిని సిద్ధింపచేయు తలంపుతో దేవి వేదవతి రావణుని ఎడల సంతుష్టురాలయ్యను. పరలోకమునందు అతనికి స్తుతికి ఫలము వసగుటకు ఆ దేవి నిశ్చయించెను. అతనికి వెంటనే ఇట్లు శాపమొసగెను. దురాత్ముడా, నీవు కామభావముతో నన్ను స్పృశించితివి. ఇక నా బలమును చూచెదవు కాక నీవు నా నిమిత్తముగా బంధు బాంధవ సహితముగా మృత్యువునకు ఆహారమగుదువు. దేవి వేదవతి ఇట్లు పలికి యోగాగ్ని ద్వారా అచటనే తన శరీరమును పరిత్యజించెను. అప్పుడు రావణుడు ఆమె మృత శరీరమును గంగలో పడవేశెను. మనస్సులో ఇట్లు చింతించుచు గృహోన్ముఖుడయ్యెను. నేనెంత అద్భుత దృశ్యమును చూచి తిని, ఈ దేవి ద్వారా ఘటిల్లరాని సంఘటన సంభవించినది. ఇట్లు ఆలోచించుచు రావణుడు గట్టిగా ఏడవసాగాను. మునీంద్ర, మహాసాధ్వియగు ఆ దేవి వేదవతియే 2వ జన్మమున జనకుని కన్యగా ఆవిర్భవించినది. ఆ దేవి పేరే సీత. ఆమె కారణముననే రావణుడు మృత్యువునకు గ్రాసమయ్యను. వేదవతి మహాతపస్విని. పూర్వజన్మ తపప్రభావమున స్వయముగా భగవంతుడగు శ్రీరాముడు ఆమెకు భర్త అయ్యను. ఆ రాముడు సాక్షాత్తు పరిపూర్ణతముడగు హరియే. ఆ జగత్ప్రభువును ఆరాధించుట అందరికీ అంత సహజము కాదు. దేవి వేదవతి భయంకరమైన తపప్రభావము చేత ఆ స్వామిని పొందెను. సీతాదేవి రూపమున విరాజమానురాలై ఆ సుందరి చాలా కాలము వరకు భగవంతుడగు శ్రీరామునితో కూడి సుఖములను అనుభవించెను. పూర్వజన్మ విషయములు ఆమెకు జ్ఞాపకముండెను. కానీ తాను తపస్సు చేయనప్పుడు కలిగిన కష్టముల వైపు ఆమె ధ్యాస లేదు. అప్పటి ఆనందము ఎదుట ఆమె సకల క్లేశములు మరిచిపోయెను. శ్రీరాముడు
పరమ గుణవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు, రసికుడు, శాంత స్వభావుడు, అత్యంత కమనీయుడు, స్త్రీలకు సాక్షాత్తు కామదేవుని వలె సుందరుడు, శ్రేష్ఠితమగు దైవము. వేదవతి తాను కోరుకొనిన అట్టి స్వామినే పొందెను. కాలమహిమ చాలా గొప్పది. భగవంతుని లీలలు చిత్రాతి చిత్రములు. రఘుకుల భూషణుడు సత్యసంధుడు భగవంతుడగు శ్రీరాముడు తండ్రి వచనములను సత్యము చేయుటకై అడవులకు వెళ్ళిపోయాను. ఆ స్వామి సీతా లక్ష్మణుల వెంట సముద్ర సమీపమున నిలిచి ఉండెను. ఈ మధ్యలో బ్రాహ్మణ రూపధారి అయి అగ్నిదేవుడు ఆ ప్రభువును కలిసెను. భగవంతుడగు రాముని దుఃఖితునిగా చూసి విప్రరూపధారియగు అగ్ని మనసులో బాధపడెను. అప్పుడు సర్వదా సత్యవాదియగు అగ్నిదేవుడు సత్యమును ప్రేమించు భగవంతుడగు రామునితో ఇట్లు సత్యమయ వచనములను పలికెను. భగవన్, నా ప్రార్థన కొంత కలదు వినుడు. శ్రీరామ, సీతాపహరణ సమయము ఇప్పుడు మీకు సమీపించుచున్నది. ఈ సమయముననే ఈమె హరింపబడగలదు. అందువలన జగజ్జననియగు ఈ సీతాదేవిని నాయందు సమావేశపరచుడు. ఛాయామయ్యగు సీతను మీ వద్ద ఉంచుకొనుడు. సమయానుగుణముగా ఈ మాతను మీకు తిరిగి సమర్పించదను. అప్పుడు ఆమెకు పరీక్షయను లీల కూడా జరిగిపోవును. ఈ కార్యమునకై నన్ను దేవతలు ఇచ్చటికి పంపిరి. నేను బ్రాహ్మణుడను కాను, సాక్షాత్తు అగ్నిని. భగవంతుడగు శ్రీరాముడు వచనములను వినెను. ఆ స్వామి లక్ష్మణునకు ఈ విషయం తెలుపలేదు. మిగుల దుఃఖముతో అగ్నిదేవుని ప్రస్తావనను అంగీకరించెను. నారద, ఆ ప్రభువు సీతామాతను అగ్నికి అప్పగించెను. అప్పుడు అగ్ని నుండి మాయారూపము గల ఒక సీత ప్రకటిత అయ్యను. ఆమె సకల అంగములు గుణములు సాక్షాత్తు సీత వలనే ఉండెను. సాక్షాత్తు అగ్నిదేవుని ప్రభావముతో అట్టి సీత రామునకు లభించెను. అప్పుడు వారు ఆమెను వెంట నిడుకొని ముందుకు సాగిరి. ఈ గోపనీయమగు రహస్యమును ప్రకటించవలదని మాయా సీతను భగవంతుడకు రాముడు ఆపివేశను. లక్ష్మణునకు కూడా ఈ విషయము తెలియదనినా ఇక ఇతరుల సంగతి చెప్పనేలా. ఇంతలో రామచంద్రుడు ఒక బంగారు లేడిని చూశాను. సీత ఆ మృగమును తెచ్చి ఇమ్మని భగవంతుడు రామునితో పట్టుబట్టెను. రామచంద్రుడు జానకి రక్షణ కొరకు ఆ వనమునందు లక్ష్మణుని నియమించెను. వెంటనే తాను ఆ మృగము వైపునకు పరిగెడెను. దానిని బాణములతో కొట్టి చంపివేశను. చనిపోవునప్పుడు ఆ మాయామృగము నోటి నుండి హా లక్ష్మణ అను శబ్దము వెలువడెను. అతనికి పరమ సౌభాగ్యముతో భగవంతుడగు శ్రీరాముడు స్మరణకు వచ్చెను. ఆకస్మికముగా అతని ప్రాణములు ఎగిరిపోయెను. మృగ శరీరమును వదిలిపెట్టి అతడు దివ్యదేహ సంపన్నుడయ్యను. రత్న నిర్మిత విమానమును అధిరోహించి వైకుంఠమునకు వెళ్ళిపోయెను. ఆ మారీచుడు పూర్వజన్మమున ద్వారపాలునకు అనుచరుడై వైకుంఠ ద్వారము దగ్గర ఉండెను. ఏదో కారణమున ఇతడు రాక్షసుడుగా జన్మించెను. ద్వారపాలకుల ఆదేశానుగుణముగా ఇతడు మరలా వైకుంఠ ద్వారమునకు చేరుకొనెను. తదనంతరము హాలక్ష్మణ అను వేదన భరిత శబ్దమును విని సీత రాముని దగ్గరకు వెళ్ళమని లక్ష్మణుని ప్రేరేపించెను. రావణుడు దృఢమైన పట్టుదల కలవాడు. అందువలన లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే అతడు సీతను అపహరించెను. అనాయాసముగా లంక వైపు మరలెను. లక్ష్మణుని తన దగ్గర వనములో చూసి రాముని కష్టమునకు హద్దులు లేకుండెను. అదే క్షణమున వారు ఆశ్రమమునకు వెళ్ళిరి. సీత వారికి కనిపించకపోగా దుఃఖితులేరి సీతను వెతుకుచూ మాటిమాటికి అటు నిటు తిరగసాగిరి. కొంతకాలము తర్వాత గోదావరి నదీ తీరమున సీత జాడ వారికి లభించెను. అప్పుడు వానరుల సహాయముతో ఆ స్వామి సముద్రముపై వారధిని నిర్మించెను. సమయానుకూలముగా వారు లంకలో ప్రవేశించిరి. రావణునితో భయంకరమైన యుద్ధము జరిగెను. రావణుడు, అతని సోదరులు, బంధువులు అందరూ మరణించిరి. తదనంతరము సీతాదేవికి అగ్ని పరీక్ష జరిగెను. అగ్నిదేవుడు అదే సమయమున నిజమైన సీతను భగవంతుడగు శ్రీరామచంద్రునకు అప్పగించెను. అప్పుడు ఛాయా సీత అత్యంత నమ్రతతో అగ్నిదేవునితో భగవంతుడగు శ్రీరామునితో ఇట్లు పలికెను. మహానుభావులారా, నేనిప్పుడు ఏమి చేయవలయునో దయతో పలుకుడు. అప్పుడు భగవంతుడగు శ్రీరాముడు అగ్నిదేవుడు ఇరువురును ఇట్లు పలికిరి. దేవి, నీవు అత్యంత పుణ్యప్రదమగు పుష్కర క్షేత్రమునకు వెళ్ళుము. అచ్చటనే ఉండి తపమనరింపుము. దీని ఫలితముగా నీకు స్వర్గలక్ష్మియగు సదావకాశము ప్రాప్తించెను. భగవంతుడగు శ్రీరాముని అగ్నిదేవుని మాటలను విని ఛాయా సీత పుష్కర క్షేత్రమునకు వెళ్ళెను. అచ్చట ఆమె తపస్సు మొదలుపెట్టెను. ఆమె కఠినమైన తపస్సు చాలా కాలం వరకు జరుగుచుండెను. దీని తర్వాత ఆమెకు స్వర్గలక్ష్మియగు సౌభాగ్యము ప్రాప్తించెను. సమయానుగుణముగా ఆ ఛాయాసీతయే రాజగు ద్రుపదుని ఇంట యజ్ఞవేది నుండి ప్రకటిత అయ్యను. ఆమె పేరే ద్రౌపది. 5 పాండవులు ఆమెకు భర్తలైరి. ఇట్లు ఆ వేదవతియే సత్యయుగమునందు కుశధ్వజుని కుమార్తెగా, త్రేతాయుగమున ఛాయారూప సీతగా, భగవంతుడగు శ్రీరాముని సహచర్యము
ఐశ్వర్యమును పొందెను. ద్వాపర యుగమున ద్రౌపద కుమారి ద్రౌపది అయ్యను. అందువలన ఈమెను త్రిహ అని అందురు. అచ్చట 3 యుగములందు ఈమె విద్యమానురాలై ఉండెను. అప్పుడు నారదుడు ఇట్లా అడిగాను: సందేహములను నివారించుటలో పరమ నేర్పరివైన మునీంద్ర, ద్రౌపదికి 5 భర్తలు ఎట్లయిరి? దయచేసి నా మనస్సునందు గల ఈ సందేహమును తొలగింపుడు. భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికెను: నారద, లంక యందు నిజమైన సీత భగవంతుడకు శ్రీరాముని చెంత విరాజమానురాలయ్యను. అప్పుడు రూపయవ్వన సంపన్నయగు ఛాయాసీత బాధకు అంతు లేకుండెను. తదనంతరము భగవంతుడకు శ్రీరాముని అట్లే అగ్నిదేవుని ఆదేశానుసారము ఆమె శంకర భగవానుని ఉపాసన యందు లగ్నమయ్యను. ఆమె పతిని పొందుటకు ఉద్విగ్నురాలయ్యను. భగవంతునితో మాటిమాటికి భగవంతుడగు త్రిలోచన, నాకు పతిని ప్రసాదింపుము, ఈ శబ్దమే ఆమె నోటి నుండి 5 సార్లు వెలువడెను. భగవంతుడగు శంకరుడు పరమరసికుడు. ఛాయాసీత ప్రార్థనను విని ఆ స్వామి ఆమెకు వరమును ప్రసాదించెను. నీకు 5 మంది భర్తలు లభించెదరు. ఇది ఆ స్వామి ప్రసాదించిన వరము. ఇట్లు త్రేతాయుగమునందలి ఛాయాసీతయే ద్వాపరమున ద్రౌపది అయ్యను. పంచపాండవులు ఆమెకు భర్తలైరి. ఈ విషయములనన్నింటినీ నారదా నీకు వినిపించితిని. నారదా, ఇప్పుడు ప్రముఖ విషయమును తెలిపెదను వినుము. భగవంతుడగు రాముడు లంకయందు తన మనోహరిణియగు సీతను తిరిగి పొందెను. తదుపరి ఆ రాజ్యమును విభీషణునకు ఇచ్చెను. ఆ స్వామి స్వయముగా అయోధ్యకి ఎత్తించెను. అయోధ్య భారతదేశం నందు కలదు. అచ్చట రామచంద్రుడు 11,000 సంవత్సరములు రాజ్యము చేసెను. దాని తర్వాత సకల పురజనులతో సహా వైకుంఠధామమునకు వెళ్ళిపోయాను. లక్ష్మీ అంశతో జన్మించిన వేదవతి లక్ష్మీ విగ్రహమునందు విలీనమయ్యను. ఇట్లు పవిత్రమైన ఆఖ్యానమును నేను నీకు వినిపించితిని. ఇది మిగుల పుణ్యప్రదము. ఈ ఉపాఖ్యాన ప్రభావమున సకల పాపములు నశించును. ఇప్పుడు ధర్మధ్వజుని కన్యా ప్రసంగమును చెప్పెదను వినుము.